తెలంగాణలో తాము అధికారంలోకి వస్తే అర్హులకు రేషన్ కార్డులు జారీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా ఇప్పటివరకు రేషన్ కార్డులపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు ఇప్పటికే అమలు చేస్తున్న 6 గ్యారంటీలకు పథకాలకు ప్రభుత్వం రేషన్ కార్డు తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో అర్హత ఉండి రేషన్ కార్డు లేనివారు పథకాల ద్వారా లబ్ధి పొందలేకపోతున్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ కార్డుల జారీపై కీలక అప్డేట్ ఇచ్చారు. త్వరలో తెలంగాణలో అర్హులకు ఆరోగ్యశ్రీ కార్డుతో సంబంధం లేకుండా కొత్త రేషన్ కార్డులు ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి తాజాగా ప్రకటించారు. అంతేకాకుండా సన్నబియ్యం పండించే రైతులను ప్రోత్సహిస్తామని తెలిపారు. రైతులు పండించిన సన్నబియ్యాన్ని మిల్లింగ్ చేయించి రేషన్ కార్డు ద్వారా పేదలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. సన్నబియ్యం ఇస్తే పేదలు తింటారు కాబట్టి రీసైక్లింగ్ అవకాశం ఉండదని పేర్కొంటున్నారు. ఇదిలా ఉంటే కొత్త రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇళ్లపై ఇటీవలే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడారు. ఇల్లు లేని పేదలకు ఇల్లు తప్పకుండా ఇస్తామని స్పష్టం చేశారు. కొత్త రేషన్ కార్డులు కూడా త్వరలోనే జారీ చేస్తామని ప్రకటించారు. రైతుల పట్ల రుణాల మాఫీ చేయడానికి కసరత్తు చేస్తూ వైద్యం, రైతుల సమస్యల పరిష్కారానికి కాంగ్రెస్ సర్కారు కృషి చేస్తుందని వివరించారు. తెలంగాణలో 26,000 పాఠశాలలను 1,100 కోట్లతో అభివృద్ధి చేశామని తెలిపారు.